ఈ తర్వాత యుద్ధం కూడా చెప్పారు కదా, ఎంతకాలం అనుకున్న extend సమయం అయితే కూడా పట్టదు, 1 వీక్ ముందే ముగించేస్తామని. అంత గ్లోబల్ ఎకానమీ దెబ్బతింటుంది. అట్ ద సేమ్ టైం ఇండియన్ ఎకానమీ పై కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఆ ప్రభావాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇండియాలో ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉందా, అది రానున్న ఇంకొక వారం 10 రోజుల తర్వాత పెట్రోలియం ప్రాబ్లం గా మారుతుంది. Yes. ఆ తర్వాత దట్ ఆటోమేటికల్లీ ఎక్స్టెండ్ టు ది అదర్ సెక్టార్స్ ఆల్సో. అంటే ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా, ఒకవేళ నిజంగా యుద్ధమే కనుక వస్తే అది హర్ముజ్ జలసంధి చాలా కీలకం కాబట్టి ఆయిల్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నాం. కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా గ్యాస్ మీద పడిపోయింది స్టార్టింగ్ రావడం. ఇప్పుడు ఆయిల్ డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా ఆయిల్ మీద ఎక్కువ డిపెండెన్సీ కాబట్టి డెఫినెట్గా దాని మీద ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది. దాని ఎఫెక్ట్ పాటు అన్ని ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే ముందుగా ఊహించలేదా? ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయింది, దాని ఇంపాక్ట్ ఏదో అప్పుడు సందర్భంతో మాట్లాడుకునే కానీ దాని ఇంపాక్ట్ పెద్దగా లేదు కాబట్టి ఎక్కువగా చర్చించుకున్నది లేదు. కానీ ఇది స్టార్ట్ అయిన సెకండ్ డే నుంచే చర్చకులు ఇరాన్ చేసిందంటే ఇరాన్ వ్యూహాత్మకంగా వెళుతుందా, అదొక పాయింట్ ఇక్కడ మనం. ట్రంప్ ఎప్పుడు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు, మీరు అన్నట్టుగా 4 వారాలు ముగించేస్తామని చెప్పారు, అనుకున్న సమయం కూడా పట్టదు, 1 వారం ముందే ముగించేస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఈ రోజు కూడా లేదు, ఇంకా ఇరాన్పై దాడులు ఆపేస్తామని చెప్తున్నారు. మరోవైపు ఏమో ఇజ్రాయెల్ మంత్రి ఏమో 22 నుంచి ఇంకా తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ మంత్రి చెప్తున్నారు. అసలు ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అనుకోవాలి? ఇక ట్రంప్ ఈ రోజు మాట్లాడేది రేపు మాట ఉండదనేది వాస్తవం, ఎన్నోసార్లు గమనించాం అది. కానీ ఇప్పుడు దీని ప్రభావం అంత ఇంపాక్ట్ పడుతున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? మీరు ఒక 2 క్వశ్చన్స్ అడిగారండి. ఒకటి, క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే, మన ఇండియాలో మనం వాడేటటువంటిది దరిదాపు ప్రతి డే మనకి 55 లక్షల సిలిండర్లు కావాలా. బట్ దీన్ని అరేంజ్ చేయటం ఎంత క్రూషియల్ పాయింట్ అవుతుంది. తర్వాత మనం ఇండియాలో 33 crores ఎల్పిజి వాడేటటువంటి కన్జ్యూమర్స్ ఉన్నారు. దీన్ని అరేంజ్ చేయటం అనేటటువంటిది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్. మనకి ఏ ఇబ్బంది లేకుండా ఇంపోర్ట్స్ వస్తే మనం దీన్ని అరేంజ్ చేయగలుగుతాం. బట్ ఈస్ దర్ ఎనీ అబ్స్ట్రక్షన్, ఈస్ దర్ ఎనీ ప్రాబ్లమ్ దట్ అరైజ్, ఇమీడియట్లీ ఎఫెక్ట్ ఆన్ దట్ వన్. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా ఖచ్చితంగా అది యుద్ధ స్వభావమే కాబట్టి పడుతుంది. దాన్ని మనం తాత్కాలికమే బేర్ చేయాలి. బట్ మనం కోరుకోవాల్సింది ఏంటి అంటే, యుద్ధం తొందరగా ముగియాలి అనేటటువంటి ఒక కోరిక చేయాలి. ఇక అటు మీరు ఇంకొక ప్రశ్న అడిగారు కదా, ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే, జనరల్ గా ట్రంప్ ఏం ఊహించారనంటే, ఇరాన్ లో ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ లీడర్షిప్ ని మనం టార్గెట్ చేసి వాళ్ళని చంపేస్తే మీకు వెనుజులా తీరులో కానీ, ఇరాక్ తీరులో కానీ, లిబియా తీరులో కానీ అలాగే ఇరాన్ లొంగిపోతుంది అని అనుకున్నారు. కానీ మీరు చూడండి, లాస్ట్ 3 days లో 4 ఇంపార్టెంట్ అలీ లారీ జానీతో సహా, అంటే ఐఆర్జీసీలో కీలకమైనటువంటి వ్యక్తితో సహా ఒక 4 ఇంపార్టెంట్ ఇరానియన్ లీడర్ ని చంపేసిన ఎక్కడ ఇరాన్ తగ్గట్లే యుద్ధంలో. ఇంకా ఇరాన్ దాడులు పెంచింది తప్ప ఎక్కడ కూడా ఇరాన్ సెట్ బ్యాక్ అయినటువంటి సందర్భం మనకి కనపడట్లేదు. కాబట్టి ఇరాన్ కి ఒక చరిత్ర ఉందండి. ఏం చరిత్ర ఉందంటే, బట్ దాంతో ఈ యుద్ధంతో దాన్ని కంపేర్ చేయలేను కానీ, బట్ మనం హిస్టరీని కూడా వెనకకు వెళ్ళి చూడాల్సినటువంటి అవసరం ఉంది. వన్ థింగ్, మీకు ఇరాన్ ఇరాక్ యుద్ధం 8 సంవత్సరాలు కంటిన్యూ చేసిన చరిత్ర ఇరాన్ కు ఉంది, ఒకటి పాయింట్. రెండోది, ఇరాన్ మద్దతు లేకుండా హమాస్ 2.5 సంవత్సరాలు ఇజ్రాయెల్ దాడులను తట్టుకొని నిలబడగలుగుద్దా? ఒక్కసారి ఆలోచించండి. 2023 అక్టోబర్ 7వ తారీఖు నాడు హమాస్ ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తే మొన్న వాళ్ళ మధ్య సంధి కుదిరింది. 2.5 సంవత్సరాలు ఆ దాడులు కొనసాగాయి. అంటే మనకి ఇక్కడ ఏం ఇండికేషన్ కనపడుతుంది? ఇరాన్ అనేది అంత సింపుల్ గా అమెరికాకి ఇజ్రాయెల్ కి లొంగేటటువంటి దేశం కాదు. యుద్ధము కొనసాగుతుంది. బట్ యుద్ధాన్ని ఆపేటటువంటి బాధ్యత ప్రపంచంలో ఎవరో ఒకరు తీసుకోకపోతే దట్ వెరీ మచ్ ఇంపాక్ట్ ఆన్ ది వరల్డ్ ఎకానమీ, గ్లోబల్ ఎకానమీ. అట్ ద సేమ్ టైం భారత్ లాంటి దేశాలపైన కూడా ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎవరు తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు? అంటే శేషు గారు, మీ అబ్జర్వేషన్ లో శాంతి కాముకులు కోరుకోవాలి, ఇండియన్స్ కూడా కోరుకోవాలి, ఇండియన్ గవర్నమెంట్ కూడా కోరుకోవాలి. డెఫినెట్ గా మనం ఎప్పుడు అదే కోరుకుంటాం. మనం ఎవరు యుద్ధాన్ని కావాలి, ఎవరు కోరుకోరు ప్రపంచవ్యాప్తంగా. అంటే ఇక్కడ జరుగుతుంది ఏమనుకోవాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు యుద్ధం వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ముగింపు మేమే పలుకుతామని ఇరాన్ ముందు నుంచి అదే మాట చెప్తోంది. తర్వాత చాలా మంది కీలక నేతలు చనిపోయినప్పుడు ఎక్కడ కూడా వెనుకడుగు వేసింది కనిపించట్లేదు. ఇప్పుడు ఈ రోజు కూడా హిందూ మహాసముద్రంలో 2 క్షిపణులు ప్రయోగించడం ఓకే, అవి ఫెయిల్ అవ్వచ్చు, కానీ ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉంది, ఎక్కడో చోట దాడులు చేస్తూనే ఉంది. అంటే ఇప్పుడు ఎవరు స్టాప్ చేస్తారనుకోవాలి? మరి ఇరాన్ స్టాప్ చేసే విధంగా ఎవరు ఫోర్స్ చేస్తారనుకోవచ్చు? ఇంకొక కీలకమైన అంశము, అసలు ఈ
ఇరాన్ కొనసాగిస్తుందా, ఇజ్రాయెల్ అమెరికా కొనసాగిస్తుందా అనేది మనకు ఒకటి స్పష్టం కావాలి. అవును. హమాస్ లాంటి ఒక సంస్థ ఇరాన్ కు ఒక అప్పీల్ చేసింది. ఏం అప్పీల్ చేసింది అనంటే గల్ఫ్ కంట్రీస్ పైన మీరు దాడి చేయకండి అని ఒక అప్పీల్ చేసినప్పటికి కూడా ఇరాన్ పదే పదే గల్ఫ్ కంట్రీస్ పైన, గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి స్ట్రాటజిక్ పాయింట్స్ పైన ఇప్పటి వరకు వాళ్ళు ఆయిల్ రిఫైనరీస్ మీదనే దాడులు చేస్తే వాళ్ళు నిన్న ఒక హెచ్చరిక చేశారు. ఇది ఆయిల్ రిఫైనరీస్ తోటే కాదు, ఇంకా పర్యాటక కేంద్రాల పైన, తర్వాత హోటల్స్ లాంటి స్ట్రాటజిక్ పాయింట్స్ పైన, పార్కుల పైన కూడా మేము దాడి చేస్తాము అనేటటువంటి ఒక బిగ్ వార్నింగ్ ఇచ్చారు. బట్ ఆ వార్నింగ్ ఏంటి అనంటే యుద్ధాన్ని ఎక్స్టెండ్ చేయటానికి ఇరాన్ సిద్ధపడింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని అమెరికా ఈ యుద్ధాన్ని ఎంతకాలం కొనసాగించగలుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మీకు 18.5 lakhs crores ని సెనెట్ ఇవ్వటానికి, అమెరికన్ సెనెట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉందా? ఒకవేళ ఇవ్వకపోతే ట్రంప్ వైఖరి ఏంటి? పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, ట్రంప్ ఒక అప్పీల్ చేశాడు, హార్ముజ్ ని ఓపెన్ చేయడానికి మీకు G7 దేశాలు, నాటో దేశాలు సహకరించమంటే నాటో దేశాలు ఈ యుద్ధంలోకి రావటానికి సిద్ధంగా లేవు, ఇష్టంగా లేవు. ఎందుకనంటే ట్రంప్ చుట్టినటువంటి ఈ ప్రమాదాన్ని మనం ఎందుకు చుట్టుకోవాలి అనేటటువంటి వైఖరితో నాటో ఉంటే నాటోని పిరికి పందలు అంటున్నాడు. అంటే నాటో సహకారం లేకపోయినా నేను హార్ముజ్ ని ఓపెన్ చేయగలుగుతాను అనుకుంటున్నాడు. బట్ ఇప్పటికీ ట్రంప్ ఏదో విధంగా ఇరాన్ ని లొంగ తీసుకోవాలనుకుంటున్నాడు. ఇరాన్ ఏమనుకుంటుందంటే అమెరికాకి లొంగొద్దు, గట్టిగా ఫైట్ చేద్దాము అనేటటువంటి ధోరణితో వాళ్ళు ఉన్నారు. బట్ ఇద్దరు వెనుకకు తగ్గినప్పుడు యుద్ధం ఎట్లా ఆగుతుంది అనేది చాలా ఒక కాంప్లెక్సిటీ, ఒక క్రూషియల్ క్వశ్చన్ గా మిగిలిపోతుంది. కాబట్టి డెఫినెట్ గా అంటే అదే అడుగుతున్నా శేషు గారు. ఒక ట్రంప్ ఏమో ఆపేస్తామని చెప్తున్నారు, మరోవైపు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఏమో ఇజ్రాయెల్ కార్డు 20 నుంచి ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్తున్నారు. అంటే వాళ్ళ మధ్య ఎందుకు అది కనిపించట్లేదు అనేది? నో మీకు గతంలో ఒక యుద్ధం స్టార్ట్ అయిన 10 రోజుల తర్వాత జరిగిన ఒక సంఘటన గుర్తు చేస్తాను. ఏంటి అనంటే ట్రంపే స్వయంగా ఈ మాట చెప్పారు. ఏం చెప్పారు అనంటే ఇప్పుడు ఇంకా ఇరాన్ లో చేయటానికి ఏమీ లేదు, ఇరాన్ లో కీలకమైనటువంటి నేతలందరినీ చంపేశాము, ఇది తాత్కాలిక సైనిక చర్య, యుద్ధం ముగించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పాడు. కానీ ఎందుకు కొనసాగిస్తున్నాడు అంటే ట్రంప్ లక్ష్యము ఐతుల్లా ఖొమైనీని చంపటం తోటే నెరవేరలేదు. బట్ ట్రంప్ కి ఇంకొక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటి అంటే వెనిజువెలాలో ఎట్లయితే ఆ దేశం యొక్క పవర్ ని తన చేతుల్లోకి తీసుకున్నాడో ఇరాన్ తన చేతుల్లోకి వచ్చేదాకా కొనసాగించాలనేది ట్రంప్ లక్ష్యం. అంటే ఐతుల్లా ఖొమైనీకి సంబంధించినటువంటి పవర్స్ అన్నిటినీ ఇరాన్ నుండి తీసివేసి ఇరాక్ లాగా, లిబియా లాగా తన చేతుల్లోకి ఇరాన్ ని తీసుకునేదాకా తను ఈ స్ట్రైట్స్ ని కొనసాగించేటటువంటి ధోరణితో ఉన్నాడు. బట్ తనకి అవకాశాలు కూడా కలిసి రావట్లే. నాటో సహకరించట్లేదు, తర్వాత ఇప్పుడు సెనెట్ డబ్బులు రిలీజ్ చేయాలి. బట్ ఇన్ని ప్రతికూలతల మధ్య ట్రంప్ ఇరాన్ ని ఎంత మేరకు లొంగ తీసుకోగలుగుతాడు అనేది మనకి టైం విల్ బి డిసైడ్. మీరు ఇంకొకటి, ఇరాక్ ని తన స్వాధీనంలోకి తీసుకోవడానికి 26 days పట్టింది అమెరికన్ ప్రెసిడెంట్ కి. బట్ ఇరాక్ లో ఉన్న పొజిషన్ ఇరాన్ లో లేదు. ఇరాన్ లొంగిపోవటానికి సిద్ధంగా లేదు, ఇరాక్ చేతులు ఎత్తేసింది. ఎప్పుడైతే మీకు సద్దాం హుసేన్ పట్టుబడ్డాడో, దాక్కొని ఉన్నాడో, అధికారం నుంచి పలాయనం చిత్తగించాడో, అక్కడ వాళ్ళు లొంగిపోయారు. కానీ ఇరాన్ చూడండి, శుక్రవారం నాడు నౌరోజీ అంటే పర్షియన్ నూతన సంవత్సరం ప్రారంభమైన రోజు కూడా దాడులు జరిగితే ఐతుల్లా ఖొమైనీ కుమారుడు ముస్తాబా ఒక వీడియో రిలీజ్ చేశారు. అది పాతదా కొత్తదా అనే చర్చ కూడా జరుగుతుంది. కానీ బట్ దాంట్లో ఇరాన్ చాలా ధైర్యంగా అమెరికాని ఎదుర్కొంటుంది అనేటటువంటి ఒక మాట చెప్తూ ఇరాన్ ఇలానే పోరాడాలనేటటువంటి ఒక ధైర్యాన్ని కూడా ఇచ్చాడు. బట్ ఆ సందేశం ఏం కనపడుతుంది మనకి? ఆ సందేశం ఏం ఇండికేట్ చేస్తుంది? పోరాట పట్టుమే కనిపిస్తుంది. చూడాలి.